ఫలితం ఉందా? మీ జీవితంలో రిజల్ట్స్ కనబడుతున్నాయా? ఫలాలు కనబడుతున్నట్లయితే నిజంగా దేవుని ఆత్మ కార్యము జరుగుతుంది. అంటే అవి జరగకపోతే దేవుని ఆత్మ లేదా? కాదు. దేవుని ఆత్మ లేదని కాదండి. కానీ ఎన్ని సంవత్సరాలైనా అలాగనే ఉందంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. నువ్వు చేస్తున్న దానికి, మీరు చేస్తున్న దానికి డిమాండ్ ఉందా? రెండవది ఏంటిదంటే మీరు చేసేదానికి సామర్థ్యత ఉందా? ఇంకా మూడోది ప్రశ్నించుకోవాల్సింది ఏంటిదంటే, ఒకవేళ నేను ఈ స్థానం నుండి తీసివేయబడితే, కెన్ పీపుల్ సే ఐ వాంట్ ద సేమ్ పర్సన్? బెస్ట్, వెన్ యూ గివ్ ద బెస్ట్, వెన్ యూ గివ్ ఎక్సలెన్స్ ఇన్ వాట్ యు డూ, అప్పుడు మనుషులు ఒకరోజు గమనించకపోవచ్చేమో, కానీ రెండు సార్లు గమనించకపోవచ్చు, కానీ చేయగా కన్సిస్టెంట్ గా చేస్తా అంట గమనించి నిజంగా గివింగ్ ద బెస్ట్. అందుకనే ఆరాధన చేసిన గివ్ ద బెస్ట్ అంటాం, ఏ పని చేసినా గివ్ ద బెస్ట్ అంటాం, కానుకలు ఇచ్చిన గివ్ ద బెస్ట్ అంటాం, ఏది చేసినా గివ్ ద బెస్ట్. ఇఫ్ యు ఆర్ ఈజీలీ రీప్లేస్డ్, దట్ మీన్స్ దట్ యు హావెంట్ గివెన్ ద బెస్ట్. డూ ఇట్ ఎక్సలెంట్లీ. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా, ఏది చేసినా శక్తి లోపము లేకుండా చేయండి. మీ సామర్థ్యతను బట్టి చేయండి. ఒకవేళ మీకు ఉన్నట్లయితే, ఆ కృప మీకు ఉన్నట్లయితే శక్తికి మించిన రీతిగా మీరు చేయండి. మీకు ఎవరైతే ఏదైతే చేయాలని కోరుకుంటున్నారో అదే మీరు ఇతరులకు చేయండి అని యేసు ప్రభు చిన్న మాటలు అది చేసినట్లయితే నిజంగా ఇన్ని గొడవలు ఉంటాయా? మనము చాలా మంది మేము పొందుకున్నాము, కానీ దాని తగ్గట్టు మనము చేయట్లేదు. బికాస్ యూ షుడ్ బిలీవ్ యు ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైస్ట్, పార్ట్నర్స్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా మీరు పాలి భాగస్తులని నమ్ముతూ దేవుడు ఇచ్చాడు, నా వంతు నేను చేస్తే ఫలితము నేను చూస్తా. గివ్ మీ దట్ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్.